అలా నిలబడతారేంటి? మిమ్మల్ని ఎవరు పంపించారో నిజం చెప్పండి. దాక్షాయణి గారే మమ్మల్ని పంపించారమ్మా. ఇంత నీచాన్ని కొడిగట్టడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు ఒక పిల్లాన్ని, అది అనాథని వీళ్ళకి అప్పగించి నువ్వు సాధించదేంటి? దానివల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటి? రాము మీ కన్న కొడుకని నేను మిమ్మల్ని సీతక్క దగ్గరికి పంపడం ఏంటి? వీళ్ళింత క్లియర్ గా నువ్వే పంపించావని చెప్తుంటే వీళ్ళంతా భయిస్తావేంటోదినా? ఒక్క నిమిషం. దాక్షాయణి మంచి మనసుతో చెప్పిన దాన్ని మార్చి వీళ్ళు సీతక్క దగ్గర డ్రామా ఆడితే ఆ తప్పు దాక్షాయణిదా శ్రవణ్? అంటే చిన్నోదిన చెప్పిందాన్ని వీళ్ళు మార్చి అబద్ధం చెప్తున్నారంటావా? ఖచ్చితంగా. వీళ్ళకి పిల్లలు లేరు అని, ఎవరైనా అనాథాశ్రమంలో ఉండే పిల్లల్ని పెంచుకోవడానికి సలహా ఇవ్వమని వీళ్ళొచ్చి దాక్షాయణిని అడిగారు. అందుకు తను సీతక్కని కలిసి నిజాయితీగా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేస్తే వీళ్ళు పెంచుకోవడానికి ఎవరో ఒక బిడ్డని ఇస్తారు అని చెప్పింది. వీళ్ళేమో నీతి తప్పి కట్టుకథలల్లి రామునే అడుగుతారు అని, కన్నవాళ్లము అని అబద్ధం చెప్తారు అని దాక్షాయణికి ఏం తెలుసు? కట్టుకథలు వీళ్ళల్లారా? వీళ్ళని ఎదురుగా నిలబెట్టి గట్టిగా నిలదీసేసరికి మీరు చెప్తున్నారా? అసలేంటక్క నువ్వు? ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్ముతావు కానీ చెల్లెళ్ళు మేం చెప్పే నిజాలు నమ్మవా? ఎలా నమ్మమంటావు దాక్షాయిని? చంటోన్ని పెట్టిన క్లాత్ కలర్, ఆ రోజు అక్కడ రాసి పెట్టిన లెటర్ లోని మ్యాటర్ పర్ఫెక్ట్ గా వీళ్ళెలా చెప్తున్నారు? అది మాకెలా తెలుస్తుందక్క? అసలు రాముని వదిలేసి వెళ్లిన వాళ్ళు ఇవే ఆధారాలు పెట్టి వెళ్లారు అని దాక్షాయణికి మాత్రం ఎలా తెలుస్తుంది? మనలో మనకి గొడవ పెట్టడానికి వీళ్ళిద్దరూ నీకలా చెప్పారేమో. దాక్షాయణి వీళ్లతో మాట్లాడేటప్పుడు నేను వీళ్ల పక్కనే ఉన్నాను. వీళ్ళు ఆధారాల్లాంటివి ఎలా తెలుసుకున్నారో మాకు తెలీదు. ఇదే నిజం. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేనే ఎందుకు సాక్ష్యం, నేనే ఎందుకు సాక్ష్యం, నేనే ఎందుకు సాక్ష్యం, నేనే ఎందుకు సాక్ష్యం. నువ్వు ప్రమాణం చేసావు కాబట్టి నమ్ముతున్నాను సరస్వతి. మీరసలు మనుషులేనా? అబద్ధం చెప్పి పిల్లాన్ని తీసుకెళ్లి మా గొడవలు పెట్టింది కాక వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులకు పట్టిస్తాను. వెళ్ళండి. పదరాము. ఒక్క నిమిషం అక్క. నువ్విలా వాస్తవాలు తెలుసుకోకుండా ఇంటికి పదే పదే వచ్చి దాక్షాయణిని, నన్ను, ఇంటి బాధ్యతలు తీసుకునే పెద్దవాళ్ళని అనుమానించటం, అవమానించటం ఏవీ బాగోలేదు. మీరు ఏమనుకున్నా సరే, నాకు అనుమానం వస్తే, జరిగింది తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, నిలదీసి అడుగుతాను కూడా. అది ఎవరైనా సరే. ఆ తప్పు మీ వైపు నుంచి జరగలేదని నిరూపించుకునే బాధ్యత మాత్రం మీదే. పదరాము.
అమ్మయ్యా, అమ్మా. చాలా థ్యాంక్స్ సరస్వతి. నువ్వే గనక నేను ఈ నాటకం ఆడి ఆ పేరెంట్స్ ని పంపాను అన్న నిజానికి అడ్డుపడకపోతే మీ చిన్న బావగారు నా పీక పిసికి చంపేసేవాళ్ళు. మనిద్దరం క్రైమ్ పార్ట్నర్స్. నాకు తొలి కాన్పు కాకుండా కడుపు పోవడానికి కారణమైన సీతక్క ముందు నిన్నెలా దోషిగా నిలబడినిస్తాను? అమ్మతోటి దొంగలు విషయం చెప్తాను. రే, 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 వద్దురా. ప్లీజ్ రా, చెప్పకురా. అదేం కుదరదు, చెప్తాను. బాబాబు ఆగ్రా, నీకు దండం పెడతాను. బాబాబు ప్లీజ్ రా. రే రే బబ్లు, బబ్లు బాబాబు, ప్లీజ్ రా. నీకేం కావాలంటే కొనిస్తాను రా. నిజంగా కొనిస్తావా? నిజంగానే కొనిస్తాను. నేను నిన్ను నమ్మను. నాకు డబ్బులు ఇవ్వు. నాకు రిమోట్ కార్ డబ్బులు ఇస్తే గానీ నేను చెప్పను. ఇస్తాను బాబు, ఉండు. అయినా ఈ వయసు నుంచి నీకు లంచాలేంట్రా? నాకివి సరిపోవు. కార్ 1000 రూపీస్. నా దగ్గర ఇంతేరా ఉంది. అయితే చెప్తాను. రే 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 బబ్లు, బబ్లు, రే, 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 బబ్లు, నేను తెచ్చిస్తాను, ఉండరా. ఆ, ఇదిగో తీసుకో. చాలా. మరి నా చాక్లెట్లకి డబ్బులు? హ, ఒరే, చాక్లెట్స్ మేము తీసుకొస్తాను లేరా. ముందు నువ్వు మారుతిని తీసుకెళ్లి కార్ కొనుక్కోపో. ఈ విషయం మాత్రం ఎవరికే చెప్పకే ప్లీజ్. సరే. కార్ కొనుక్కోవాలి. బూమ్ 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 బూమ్. అమ్మో, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అవును దాక్షాయిని. అరే రాము, ఫీల్ అవుకు రాము. అన్నం తింది గాని రారా. నాకొద్దు. రాము, నా మాట వినరా. ఎన్ని రోజులని ఇలా తినకుండా ఉంటావు చెప్పు. రారా, నా మాట వినరా. నాకొద్దు. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. నాకొద్దురా. నా మాట వినరా. నాకొద్దు. రాము, రాము భోజనం చేయకపోతే ఈ సీత టీచర్ కూడా భోజనం చేయదు. మరి నేను కూడా తినకుండా ఆగిపోనా? మరి రాము, ఎందుకలా ఉన్నావు? వీడిని తీసుకెళ్ళడానికి అబద్ధపు అమ్మొచ్చింది కదా, అందుకే బాధపడుతున్నాడు మిస్. నిజమమ్మ వస్తుందో రాదో అని బెంగ. చూడు రాము, అమ్మల్లో అబద్ధం అమ్మ, నిజమమ్మ ఉండదు. ఒక్క అమ్మే ఉంటుంది, అదే నిజం. వచ్చిన వాళ్ళు తప్పుడు మనుషులు. అమ్మొచ్చిందని నువ్వు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటావు. కాకపోయేసరికి నువ్వు బాధపడుంటావు. కాదన్ను. నీకు మాటిస్తున్నాను రాము, నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. అసలు వీళ్ళందరూ ఎవరు మిస్? మొన్నొకరేమో ఎవరో నా మూతికి ప్లాస్టర్ వేసి నన్ను ఎత్తుకెళ్ళాలనుకున్నారు. ఇవాళ వీళ్ళేమో నేనే కొడుకునని అబద్ధం చెప్పి నన్ను తీసుకెళ్ళాలనుకున్నారు. వీళ్ళంతా ఎవరు మిస్? నన్నే ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నన్నే ఎందుకు బాధ పెడుతున్నారు మిస్?
భయమేస్తుంది మిస్, భయమేస్తుంది మిస్. భయపడకు రాము. నేనదే చేశాను తప్ప ఎవరి అభినందనల కోసమో ధన్యవాదాల కోసమో కాదు. మీ నుంచి నేను కోరుకునేది ఇది కాదు. అది ఏంటో మీకు తెలుసు. ఇదిగోరా, మీ వదిన ఇలా మాట్లాడుతుందనే నేను రాను అన్నాను. మీరే బలవంతంగా తీసుకొచ్చారు. అన్నయ్య, ఇదంతా ఎందుకు? మేం కూడా మీరిద్దరూ ఇలా దూరంగా ఉంటే చూడలేకపోతున్నాం. కలిసిపోండి అన్నయ్య. అన్నయ్య, అది కాదన్నయ్య, నువ్వు వదినా కూడా ఈ ఎడబాటుని తట్టుకోలేకపోతున్నారని మాకు తెలుసు. వదినక సారీ ఏదో చెప్పేయచ్చు కదన్నయ్య. సింపుల్గా సమస్య పరిష్కారం అయిపోతుందన్నయ్య. నమ్మొచ్చి నిన్ను తీసుకెళ్తుంది. అరే రాము, రీ ఆ గణేష్ గడు నీ ఫ్రెండ్ కాబట్టి అలా చెప్తున్నాడు. మీ అమ్మ లేదురా, ఎప్పటికీ రాదు. మా అమ్ముంది, గ్యారంటీగా నా కోసం వస్తుంది. మా అమ్మని తీసుకొస్తానని సీత టీచర్ నాకు మాట కూడా ఇచ్చింది. రే, నువ్వు రోజు అమ్మ అమ్మ అంటున్నావని సీత టీచర్ అలా చెప్పింది తప్ప ఎప్పటికీ తీసుకురాదు. అరే, నువ్వు ఎప్పటికీ అన్నదలో ఉండాల్సిందే. నిజంగా నీకు అమ్మే ఉంటే ఎవరెవరో వచ్చి నిన్ను నా కొడుకని ఎందుకంటారా? మా అమ్మ రాదంటావా? రాదురా. మా అమ్మ అస్సలు లేదంటావా? ఉందని చెప్పు, నా కోసం వస్తుందని చెప్పు. రాదురా. రాదు. చెప్పు. చెప్పురా. వదులు. ఉండ్రా. రే రాము ఆగ్రా. రే రాము ఆగ్రా. టింకు ఆగ్రా. రే వస్తుంది. రే టింకు. రే రాము. రే టింకు ఆగ్రా. రే రాము. చెప్పురా. రే టింకు వదలరా. రే టింకు వదలరా. రే చెప్పు. ఎందుకు అంటున్నావు? చెప్పురా.
రాము వదలు, ఆగండి. రాము పైకి రా. ఏమైంది? ఎందుకు పట్టుకుంటున్నారు? మా అమ్మ ఎప్పటికీ రాదు, నేను అనాథగానే ఉంటానని అంటున్నాడు ఈ టింకు గాడు. టింకు, తప్పు, అలా మాట్లాడకూడదు. రాము, నువ్వు నాతో పట్రా, పద. రా. ఎందుకు రాము ఎప్పుడు అలా టింకుతో గొడవలు పడతావు? నా కోసం ఎవరు అబద్ధపు అమ్మా నాన్న వచ్చారు, అలాంటి వాళ్ళే నా కోసం వస్తారు, కానీ నా నిజమైన అమ్మ నా కోసం రాదని టింకు ఏడిపిస్తున్నాడు మిస్. నిజంగానే మా అమ్మ లేదా మిస్? నా కోసం రాదా మిస్? ఉంది నాన్న, మీ అమ్మని నేను తీసుకొస్తానని మాటిచ్చాను కదా. ప్లీజ్ మిస్, నాకు మా అమ్మ కావాలి, ఇప్పుడు కావాల్సిందే. అయ్యో రాము, ప్లీజ్ అర్థం చేసుకో. నేను మీ అమ్మని తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అంత దాకా నేను ఉండలేను మిస్, ఇప్పుడే మా అమ్మ కావాలి. మిమ్మల్ని కూడా అమ్మ అని అనుకోమన్నారుగా, మరి మా అమ్మ వచ్చే వరకు మీరే నా అమ్మలా ఉంటారా? నన్ను కొడుకులా చూసుకుంటారా? జరగంటారా? చెప్పండి మిస్, మీరు మా అమ్మలా ఉంటారా? సరే, నేను నీకు అమ్మలా ఉంటాను. రేపే నిన్ను దత్తత తీసుకొని నా కొడుకుని చేసుకుంటాను. థ్యాంక్ యూ మిస్, థ్యాంక్ యూ సో మచ్. హలో హలో అమ్మా, నేనమ్మా అనాథాశ్రమం నుండి ఆయాను మాట్లాడుతున్నాను. చెప్పాయా? అమ్మా, ఇక్కడ సీతగారికి రాముకి సంబంధించి ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే మీరు రహస్యంగా చేరవేయమన్నారు కదా, అందుకు తగినంత డబ్బు కూడా ఇస్తామన్నారు కదమ్మా. అవును అన్నాను. ఇంతకీ ఆ ముఖ్యమైన విషయం ఏంటి? రేపు రాముని సీతగారు దత్తత తీసుకోబోతున్నారమ్మా. చాలా మంచి విషయం చెప్పావాయా. మరి నాకు ముట్ట చెప్తానన్నది ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇస్తాను, సరేనా? అవునమ్మా, వాళ్ళ వివరాలు మీకు తెలిస్తే
మీకొచ్చే లాభం ఏంటమ్మా? అవన్నీ నీకు చెప్పేవి కాదులే, ఉంటాను. సరేనమ్మా. నాకెందుకు? నీ కన్న కొడుకునే నువ్వు దత్తత తీసుకుందాం అనుకుంటున్నావా అక్క? అది నేనెలా జరగనిస్తాను?